హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సంజయ్ మున్నా కే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు వెంట్రుకలు మనం మీ స్కాల్ప్ వెనకాల భాగంలోంచి తీసి ఫ్రంట్లో అరేంజ్ చేసినా కూడా ఎంటైర్ ఫాలిక్యులర్ యూనిట్ ఎప్పుడైతే రీప్లేస్ చేస్తుంటామో సెబేషియస్ గ్లాండ్స్ అండ్ స్వెట్ గ్లాండ్స్ అనేటువంటి పూర్తిగా రీప్లేస్ అవ్వవు. అలా అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మీ స్కాల్ప్ వెంట్రుకలకు ఉన్న టెక్స్చర్ కంటే కొంచెం డిఫరెంట్ టెక్స్చర్ ఈ హెయిర్కి వచ్చే అవకాశం ఉంది. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పేషెంట్స్ని అబ్జర్వ్ చేసి తెలుసుకున్న పాయింట్స్ అనమాట. ఏమవుతాయి అంటే ఈ హెయిర్ కొంచెం కర్లీగా ఉండే అవకాశం ఉంది, ఈ హెయిర్ కొంచెం స్టిఫ్గా ఉండే అవకాశం కూడా ఉంది. ఈ ప్రాపర్టీ అనేది ఒక పరంగా మనకు మంచిదే, ఎందుకంటే హెయిర్ ఎప్పుడైతే కొంచెం కర్లీగా ఉంటుందో అది ఎక్కువ ఏరియా కవర్ చేయడం వల్ల స్కాల్ప్ అనేటువంటిది కవర్డ్గా కనిపించే అవకాశం ఉంది. సో మీరు కనుక మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ని ముట్టుకొని ట్రై చేసినప్పుడు అండ్ ఈ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ని ముట్టుకున్నప్పుడు కొంచెం రఫ్గా కనిపించే అవకాశం ఎంతైనా ఉంది. ప్రాపర్గా మాయిశ్చరైజ్ కనుక చేసినట్లయితే, రెగ్యులర్గా కండిషనర్ కనుక వాడినట్లయితే మళ్ళీ ఈ హెయిర్ కాస్త నార్మల్ అయిపోతుంది. మనం గుండు చేయించుకున్న తర్వాత హెయిర్ ఎలాగైతే ప్రాపర్గా మొలుస్తున్నప్పుడు ప్రత్యేకించి కొత్త ఫీలింగ్స్ అంటూ స్కాల్ప్ మీద ఏమి ఉండవు. కానీ ఈ కొత్త హెయిర్ ఎప్పుడైతే స్కాల్ప్ మీద మొలుస్తూ ఉంటాయో అప్పుడు లైట్ టింగ్లింగ్ సెన్సేషన్ కానీ కొంచెము ఏదో గుచ్చుకుంటున్నట్టు కానీ స్కాల్ప్ మీద అనిపించే అవకాశం ఉంది. ఇది ఎంతవరకు ఉంటుంది అంటే ఇనీషియల్గా హెయిర్ గ్రో అయ్యే పీరియడ్, అంటే 3rd మంత్, 6th మంత్, కొన్నిసార్లు 9th మంత్ లేదా 12th మంత్ వరకు. ఈ 12th మంత్ దాటిపోయిన తర్వాత, అంటే 1.5 year దాటిపోయిన తర్వాత హెయిర్ అంతా గ్రో అయిపోయిన తర్వాత స్కాల్ప్ మీద ఎటువంటి ప్రత్యేకమైన సెన్సేషన్స్ ఉండవు, అంతా నార్మలైజ్ అయిపోతుంది.